ಐ ಮೆಟ್ ವಿತ್ ಅನ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿರೋದು ಗೊತ್ತಿರೋ ವಿಷಯನೇ. ಸೊ ನಂತರ ನಾನು ಸಾಕ್ಷಿ ಹಂಚ್ಕೊಳ್ತಾನೆ. ಬಟ್ ಸಾಕ್ಷಿ ಹಂಚಿಕೊಳ್ಳೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಸೊ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದಮೇಲೆ ದೇವರನ್ನ ಕೇಳಿದೆ, ನಾನು ಯಾಕೆ ಸ್ವಾಮಿ ಬದುಕಿಸಿದ್ದೀನಿ ನೀನು ಅಂತೇಳಿ. ಯಾಕಂದರೆ ಅದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಭಯಂಕರವಾಗಿ ಆಗಿರೋದು ಭಾಳ ಜನ ನೋಡಿದ್ದೀರ ನೀವು. ಸೊ ದೇವರು ನನಗೆ ಕೊಟ್ಟಂಥ ಉತ್ತರ ಏನು ಅಂದರೆ, ನಿನ್ನ ಸ್ವರದಲ್ಲಿ ಇನ್ನೂ ಭಾಳಷ್ಟು ಹಾಡುಗಳನ್ನ ಹಾಡೋದಿದೆ, ಅದಕ್ಕಾಗಿಯೇ ಬದುಕಿಸಿದ್ದೇನೆ ಅಂತೇಳಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿನ್ನ ನಾಲ್ಗೆ ಸುಮಾರು ವರ್ಷಗಳು ನನ್ನನ್ನು ಸ್ತುತಿಸ್ಲಿಕ್ಕಿದ್ದಾವೆ, ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಇನ್ನೂ ಬದುಕಿಸಿರೋದು ಅಂತೇಳಿ. ಆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿರುವಂಥ ಅಂಥ ಭಯಂಕರ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ದೇವ್ರನ್ನ ಕೇಳಿದಾಗ ದೇವ್ರು ಹೇಳಿದ್ನು, ಸೈತನ್ ಯಾವ ಕೈಗೆ ಟಾರ್ಗೆಟ್ ಮಾಡಿ ನಿನಗೆ ಹೊಡೆದಿದ್ದಾನೋ, ಲೆಫ್ಟ್ ಹ್ಯಾಂಡ್ ಗೊತ್ತಾಗುತ್ತಲ್ಲ, ಇದೇ ಕೈಯಿಂದ ಅನೇಕ ತಲೆಗಳ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಬಿಡುಗಡೆ ಕೊಡೋದಕ್ಕಾಗಿ ನಾನು ಬದುಕಿಸಿರೋದು ಅಂತ ಹೇಳಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಹಾಡಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ದೇವರನ್ನ ಸ್ತುತಿಸೋಣ. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆనందించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను నిర్మించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన
తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆనందించి కనపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆనందించి కనపరతును. నిన్నే ఆరాధించి కనపరతును, నిన్నే ఆరాధించి కనపరతును. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದಾಗೋ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಒಂದು ವೇಳೆ ಸ್ವಲ್ಪ ಸಿವಿಯರ್ ಆಗಿದ್ರೆ ಈ ಸ್ವರ ಮತ್ತೆ ಕೇಳಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸೊ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಕೊಟ್ಟಂಥ ಶೇಷ ಜೀವಿತವನ್ನು ದೇವರಿಗಾಗಿ ಕಳೆಯುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ನಮಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ.